ఒక్కటే అండ్ ఇంటర్నేషనల్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి Sorry, Krishna Gami. Please forgive me, Krishna Gami. Love you, Krishna Gami. Thank you, Krishna Gami. Thank you, universe. ఈ పదజాలంతో మనం ముందుకెళ్ళాము. మన ట్రయోటింగ్ని తర్వాత మన 3 రాష్ట్రాలని, దక్షిణ భారతదేశాన్ని, ఇండియానే ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టాలనే సంకల్పంతో ముందుకెళ్ళాము. ఈరోజు స్టిల్ మనం ఉన్నాము. ఒక రికార్డు వరల్డ్ రికార్డు కాదండి, దాదాపు 10 వరల్డ్ రికార్డు పైన మనం సాధించున్నాం. మిగతా దేశాల్లో మిగతా మీటింగ్లలో కృష్ణ స్వామి గురించి మాట్లాడారు అంటే మన గురించి వాళ్ళు చర్చించుకోవాలి, మన నేమ్స్ వాళ్ళు రిపీట్ చేయాలి. సో అందరూ వినడం కాదు, మనం కూడా వినాలనే పట్టుదలతో నేను చేశాను. థ్యాంక్ యూ పోస్ట్ రెడ్డి సార్. బేసిక్స్ అన్నీ చాలా బాగా మనకి వివరంగా చెప్పారు. దయచేసి నేను ఒక 10 minutes తీసుకుంటాను, మీరు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. కొన్ని అంటే మంచి రికార్డ్స్ ఎలా చేయాలి, నేను ఎలా చేశాను, షార్ట్ కట్స్ ఏంటి ఇందాక అడిగాను సార్. షార్ట్ కట్ ఏమన్నా ప్రతి విషయంలో నేను నాకు తెలిసిన షార్ట్ కట్స్ తెలియజేస్తున్నాను. ఇండియా వైడ్గా చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, తెలుసుకున్నారు, ఫాలో అవుతున్నారు, నాకే పోటీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈవెన్ అసలు వచ్చిన ఉదాహరణ నేను ఆశ్చర్యపోయాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ దూరణాల ఫ్యామిలీలో 4 ఉన్నారు, ఒక బాబు, 3 పెద్దవారు. నేను చెప్పిన తర్వాత 4 ఫోన్లు కొనేశారు, 4 ఆడడం మొదలుపెట్టారు. చిన్న బాబు నాతోటి పోటీ పెట్టి ఆ రికార్డ్ నేను సాధించాలని చెప్పేసి టాప్ 7లో నిలబడ్డాడు. వాస్తవానికి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. సో చాలా నేను అనుకునేది ఏంటంటే వెనకబడి ఉన్నాం. క్రిస్టల్స్ ఎక్కువ కావాలి, క్రిస్టల్స్ ఎలా సెట్ అయ్యాలో ట్రయలింగ్ని మనం మేడ గారికి చూపించాలి, పట్టుదలగా ఉండండి. ఈ రోజు నుంచి మన లైఫ్ స్టైల్ మారాలి. దీని గురించి చాలా వాల్యూస్ ఉన్నాయి చెప్పారు. 3 monthsలో దీని విలువ ఏంటో తెలుస్తుంది. ఆడని ప్రతి ఒక్కరు ఆడతారు. ఆ రోజు దొరకండి, ఆ రోజు మీ క్రిస్టల్స్ మీకు రావు. దానికి విలువ అలాంటి అయిందంటే మీకు దొరకడం కష్టం. ముందే పోవేయాలి, అందుకే అలా చేస్తున్నాను. వీలైనన్ని పోవేయాలి. 2 billion అంటే 1 hourకి ఫర్ అవర్కి మనకు 2 billion సేకరిస్తుంది. 24 hours ఎంత అవుతుందో మీకు అర్థమైపోతుంది. నేనేమంటున్నానంటే అవర్కి ఇన్ని సేకరించడం అయితే దీంట్లో ఎక్కువగా పర్చేజ్ చేయడం జరుగుతుంది. మనం ఫార్వర్డ్ ముందుకెళ్ళాలి. దీంతో క్రిస్టల్స్ రావండి, ఇది దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం లెవెల్ పెంచుకుంటూ పోతున్నాం. లెవెల్ పెరుగుతూ పోతే మనకు వచ్చే క్రిస్టల్స్ సంఖ్య పెరుగుతుంది. సో నేను మెయిన్గా మాట్లాడేది ఏంటంటే అవరికి ఇది సాధించాము. ఇది కేవలం సింపుల్గా రాలేదండి, దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే నా క్లాస్. సో ఇక్కడ అవరికి 2 billion వస్తున్నాయి. దీన్ని బేస్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఓ సీరియల్గా మొదలు పెడుతున్నాను. బూస్టర్ ప్రోగ్రామ్ ఉంది, దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం వల్ల, తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల, ఇక్కడ పెట్స్ను బ్యాలెన్స్ చేయడం వల్ల, ఇక్కడ ఇవన్నీ మొత్తం ఇవన్నీ టోటల్ బ్యాలెన్స్ చేసి సరిపడంత ఇవ్వాలి. మనం ఇక్కడ ఇంత సాధించాం. సో సార్ నేనేమన్నా అంటే బూస్టర్లో అని చెప్పాను. 1 time 10 points 30ని మెయింటైన్ చేశాను. అంటే రోజుకు ఒకసారి మనం దీన్ని మెయింటైన్ చేయాలి. రోజంతా దాని పవర్ మనకు ఉపయోగపడుతుంది. అన్ని 10 పాయింట్లు వచ్చాయి. టోటల్ 30% లీడ్ చేయాలి. ఇది టాప్. నేనేమంటున్నానంటే మార్నింగే సెలెక్ట్ చేసుకోండి, నిమ్మలంగా ఆడడం ప్రయత్నం చేయండి. నాకంటే మా బాబాయ్ ఎక్కువగా దీన్ని చేస్తుంది కనుక నేను ఆ బాధ్యత మా పాపకి అప్పచెప్పాను. మీ ఇంట్లో కొంచెం సెల్ మీద కాన్ఫిడెంట్ ఉన్న పిల్లలకి దీన్ని అవాయిడ్ చేయించండి, తప్పలేదు. మంచి రికార్డు మనకి ఇస్తారు. సో డే అంతా మనకి ఎక్కువ పర్సెంటేజ్ రావడం వల్ల
మనకి మనమన్న గోల్ లేదు, టాప్ ఏ చూపిస్తున్నాను, రియల్ పిక్చర్ అనమాట. తర్వాత ఏమన్నానంటే పెట్స్ కొనండి అన్నాను. ఒక పెట్టు సహజంగా అందరూ 8th లెవెల్కి వచ్చారు, అందరూ ఒక పెట్టలోనే 8th లెవెల్కి వచ్చారు. సార్ 2 చెప్పారు, 3 4 ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది వచ్చిన తర్వాత నా స్టోరీ, నేను వరల్డ్ టాప్కి వెళ్ళే స్టోరీలో విపరీతమైన మార్పు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇదే అనమాట. నేనేం చేశానంటే 5 పెట్స్ను పర్చేజ్ చేశాను, 5 పెట్స్ను కొనేసాను. అంటే ఒకటి ఉంది ఆల్రెడీ, ఇంకోటి నేను రెఫర్ చేయడం వల్ల నాకు ఇచ్చారు ఉచితంగా. 3 పెట్లు కొన్నాను. ఈ 5 పెట్టలని 8వ లెవెల్కి తీసుకెళ్ళాను. అది కూడా ఇది మొట్టమొదటి మనమే చేసాం. దీనివల్ల 8th ప్లేస్ ఇక్కడ ఉండడం వల్ల వాటికి వచ్చే బోనస్ కూడా ఇక్కడ మీకు కనపడుతుంది. టోటల్ బోనస్ కూడా కనపడుతుంది. పెట్ బోనస్ అని 32%. ఇది క్రిస్టల్ కామికి గుండె లాంటి సిచ్యువేషన్. దీని మీద మనం మనసు పెడితే మన క్రిస్టల్ సంఖ్య, మీరు 1 గంట ఆడారు, ఒక 2000 క్రిస్టల్స్ సాధించారు. దీన్ని ఫాలో చేసి అదే 1 గంట మీరు ఆడితే 4000 5000 సాధిస్తారు. ఆట ఒకటే, మీ పోరాటం ఒకటే, బట్ ఇదేం చేస్తుందంటే అదనంగా మీకు హెల్ప్ చేస్తుంది. నేను 2 బిలియన్ సాధించానంటే ప్రధాన పాత్ర ఇది. ఇందాక ఒకటి చెప్పాను, నెక్స్ట్ ఇది బోనస్. దీన్ని కూడా మీరు మరి తప్పదు, మనకి క్రిస్టల్స్ కావాలి, నా సంఖ్య పెరగాలి, ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలంటే పర్చేజ్ చేయాల్సిందే. ఓకేనా? అదే డైలీ ఇది ఈ ఎనర్జీ కార్డ్స్ రోజుకు ఒకసారి తీసుకుంటాం. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను. 3 కార్డ్స్ వస్తాయి. ఫస్ట్ సెంటర్ పాయింట్ని టచ్ చేయండి, దీన్ని టచ్ చేయండి. నేను చేశాను, 70 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే 70 వచ్చినప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేస్తే టోటల్ మంచి స్కోర్ వస్తుంది. ఇది తక్కువ వచ్చింది, ఓన్లీ 10 వచ్చింది. దీన్నే మళ్ళీ టచ్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇది ఎక్కువ వస్తే దీన్ని టచ్ చేయదు, తక్కువ వస్తే దాన్నే ప్రజెంట్ చేయండి. 2-3 ఆప్షన్లు దీంట్లో తీసుకోండి, ఎక్కువ స్కోర్. ఈ చిన్న టెక్నిక్ కనుక్కోవడానికి ప్రాక్టీస్ మీద నేను చేశాను, కానీ మీకు ఇది ఎక్కువ వస్తే పక్కవి టచ్ చేయండి, ఇది తక్కువ వస్తే దాన్నే టచ్ చేయండి, మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. సో అది 5000 రావాలి, 8000, 5 బిలియన్స్, 10 బిలియన్స్ తెచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దానివల్ల మన స్కోర్ పెంచుకునే అవకాశం, ఇది ఒక మంచి ఆప్షన్. సార్ మనకి స్కిల్స్ ఇచ్చారు, సార్ ఇందాక స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి రోజే స్కిన్లన్నీ నేను పర్చేజ్ చేశాను. ఈ స్కిన్లు పర్చేజ్ చేయడం వల్ల మనకు దాని ద్వారా కూడా అదనపు బోనస్ యాడ్ అవుతుంది. నేను వరల్డ్ ర్యాంక్లో ఉన్నాను కనుక నేను రాజీ పడడానికి వీల్లేదు. నేను ఇది కొనను, ఇది నాకు వద్దంటే నా ర్యాంక్ పడిపోతుంది. సో నేను ట్రాక్లో ఉన్నాను కనుక ఏ ఆప్షన్ కంపెనీ మనకి ఇచ్చినా వితిన్ సెకండ్స్లో పర్చేజ్ చేసేసి దాని పన్నెండు మొదలు పెట్టడం అలవాటు చేసుకున్నాను. సో స్కిన్లు టోటల్ స్టోర్లో ఎన్ని స్కిన్ అన్నీ కొనేసాను. నాకు డ్రాగన్ స్కిన్ దాన్ని నేను 6 months నుంచి టార్గెట్ పెట్టుకున్నాను, అది దక్కకుండా తిరుగుతుంది. సో దాన్ని టార్గెట్ పెట్టుకుంటే రీసెంట్గా ఈ స్కిన్ వచ్చింది. నేను 3rd ప్లేస్లో చెప్పారు, మళ్ళీ చెప్తాను. ఈ స్కిన్ నాకు ప్రజెంటేషన్గా ఇచ్చారు, ఫ్రీగా వచ్చింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం దీంతో ఆడుతున్నాను నేను. ఇవి 2 కొన్నానండి. ఇది దాదాపు 7,000, 15,000, ఇది 30,000 దాకా బయటి. దాదాపు క్రిస్టల్ కామ్ మీద 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టానండి. ఇది ఇంత డబ్బు పెట్టాలని నేను భారంగా ఫీల్ అవ్వలేదు. నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టిందో, ఎంతమందికి నేను రోల్ మోడల్గా మారబోతున్నాను, ఆ ఆనందంలో ఈ పెట్టుబడి నేను. కానీ క్రిస్టల్ కామ్ నుంచి ఇంతవరకు పెట్టాము, ఖర్చు పెట్టాము, ఆడుతున్నాము, తీసుకోలేదన్నాను. నేను కొంత రిజల్ట్స్ తీసుకున్నాను. ఇట్లా స్కిన్స్ కావాలి, మీరు లీడర్ బోర్డ్లో టాప్ 3లో ఉంటే స్కిన్ ఒక్కోసారి ఉచితంగా ఇవ్వడం జరిగింది. నేను ఉన్నాను, ఇచ్చారు. ఇది స్కిన్ల గురించిన మ్యాటర్. ఇక్కడ బూస్ట్ ప్రోగ్రామ్ అండి. ఈ బూస్ట్ ప్రోగ్రామ్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు అది అందదండి. ఇందాక చెప్పారు ప్రీమియం అయి ఉండాలి అన్నారు. అంటే
టెలిగ్రామ్లో సభ్యుడిగా జాయిన్ అయ్యి మంత్లీ ఇంత ఫీజు పే చేసి టెలిగ్రామ్ ఛానల్కి ప్రీమియంగా మనం మారినప్పుడు అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మనకు వస్తుంది, లేకపోతే రాదు. అంటే నేను వరల్డ్ టాప్ ర్యాంక్లో ఉన్నాను, మరి అదంతా టెలిగ్రామ్ ద్వారానే జరుగుతుంది. మరి నేను ప్రీమియం సభ్యుడిగా ఉండకపోతే ఎక్కడన్నా తేడా పడితే నా రికార్డులు ఏంటి గాలి కలిసిపోతాయి. సో నేను ప్రీమియం తప్పనిసరిగా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ కావాలి కదా, చాలా సాధించాను, మరి అవన్నీ గాల్లో గెలుస్తారా, కనుక నేను ప్రీమియం తీసుకున్నాను. దాదాపు కొంచెం తగ్గించే రిబేట్ ఇచ్చాడు. సో మనకి ఇంకా అదనపు ఇన్కమ్ కావాలి, ఎక్కువ పెంచాలంటే దీన్ని మాత్రం 2 బూస్టర్లు ఇచ్చాడు. ఇక్కడ 100% ఉందండి, ఇక్కడ 50%, 150% వీటి ద్వారా బూస్టర్ ద్వారా మనకు వస్తుంది. ఈ మధ్య గేమ్ ఆడిన వాళ్ళకి ఇవి కొంచెం గిఫ్ట్లుగా కూడా ఇచ్చారు, నాకు కూడా గిఫ్ట్ 2 times ఇచ్చారు, కొంత మనీ సేవ్ చేశారు. మంత్లీ కేవలం ఈ 2 మీద నాకు 12,000 ఖర్చు అవుతుంది. నెలకి ఈ 2 నేను కంటిన్యూగా ఇవే కొంటాను, ఇవే మెయింటైన్ చేస్తాను. ఈ కేవలం దీని మీద నాకు మంత్లీ 12,000 ఖర్చు అవుతుంది. అయినా దీన్ని తీసుకున్నాను, దీనివల్ల నేను లబ్ధి పొందాను, ఆ టార్గెట్ రీచ్ అయ్యాను. సో మనం లేడో సారు ఇప్పుడు మనం పేపర్ కదా, న్యూస్ను మనం వార్తల ద్వారా వింటున్నాము, న్యూస్ పేపర్ ద్వారా వింటున్నాము, మనకు తెలియని న్యూస్. మన సార్ ఏం చేశారంటే తెలివిగా మన కంపెనీలో ఏ అప్డేట్స్ వచ్చినా ఇక్కడ ముందుగా అడ్వాన్స్గా పంపిస్తాడు. మీరు చూసి ఆ విషయం తెలుసుకున్నందువల్ల మీకు ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అద్భుతం అంటే మన అప్డేట్లు మనం తెలుసుకోవడం వల్ల మనకి ఇక్కడ పాయింట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ క్రిస్టల్స్ ఇవ్వడండి, ఎక్కడ క్రిస్టల్స్ రావు, ఇవన్నీ అదనంగా సపోర్ట్ చేస్తాయి. నువ్వు గేమ్ ఆడినప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. డైరెక్ట్గా క్రిస్టల్స్ సార్ ఎవరికి ఉచితంగా ఇవ్వడం లేదు, నువ్వు గేమ్ ఆడాల్సిందే. ఈ బెనిఫిట్స్ అన్ని యాడ్ చేసుకొని గేమ్ ఆడితే అదనంగా బెనిఫిట్ పడుతుంది. సో ఇక్కడ మన అప్డేట్స్ చాలా ఫాస్ట్గా తెలుసుకుంటాం, దీనివల్ల మనకి లబ్ధి చేకూరుతుంది, విషయం తెలుస్తుంది, లబ్ధి చేకూరు 2-in-1గా పనిచేస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్, దీనివల్ల కూడా మనం ముందుకెళ్ళాం. ఇక్కడ రెఫర్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉందండి. నాకంటే సార్ గారు రెఫరల్ విషయంలో మంచి రిజల్ట్ తీసుకున్నారు, నేను అభినందిస్తున్నాను సార్ని. రెఫరల్ చేయాలి, ఎక్కువ మందిని చేస్తే మంచిది. దాదాపు మీకే కనపడుతుంది, చూడండి ఎంతమంది ఉన్నారండి ఇక్కడ, నాకు కనపడుతుంది మీకు 64 మెంబర్స్ని నేను రెఫర్ చేశాను. ఈ రెఫర్ చేసినప్పుడు ఇవాళ స్కిన్ ఉచితంగా ఇస్తాను కదా, అది ఇచ్చేసాడు, 3 కొనేసాను. సో రెఫర్ చేయడం వల్ల మనకు ముందు భవిష్యత్తులో దీని పాత్ర ఇప్పటికే ఉంది, ముందు ఇంకా ఎక్కువ ఉండబోతుంది. సో రెఫర్ చేయండి. నేను కృష్ణ స్వామి గ్రూప్, నేను డ్రైవర్ టీమ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఒక ప్రత్యేకమైన గ్రూప్ని కృష్ణ స్వామికి యాడ్ చేయండి, 4-5 అడ్మిన్ యాడ్ చేయండి. దాంట్లో కలవకుండా, అంటే దాంట్లో ఈ కృష్ణ స్వామి న్యూస్ పంపించి డిస్టర్బ్ అవ్వకుండా అందరికీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దాంట్లో అప్డేట్స్ను ఫాలో చేస్తూ దాన్ని మనం అందరం 3-4 మనం మెయిన్ వ్యక్తులను ఫాలో చేయడం వల్ల మన కింద సభ్యులందరికీ మంచి సమాచారం వేగంగా అందడం వల్ల అప్డేట్స్ ఉంటాయి. ఏమంటున్నానంటే నేను చేసిన ప్రతి పనిని, నేను చేసిన రికార్డ్స్ అన్ని కూడా డైరెక్ట్గా పెట్టడం కానీ, లేకపోతే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని నేను యూట్యూబ్ చేసి ఆ గ్రూప్లో పెట్టడం వల్ల అందరికీ సమాచారం ఉంది. నేను మాట్లాడాను, దాన్ని రేపు యూట్యూబ్ చేసేసి నేను దాంట్లో నా ఛానల్లో పెడుతున్నాను. సరే, ఇంకో చిన్న రిక్వెస్ట్ అంటే పనిలో పనిగా నెలకి ఒక వారానికి ఒక క్లాస్ అయినా, లేదా 10 రోజులకు ఒక క్లాస్ అయినా కృష్ణ స్వామి గురించి అవకాశం ఇప్పించి సీనియర్లతో మాట్లాడించడం వల్ల మనకు ఉపయోగం ఉందని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అవకాశం ఉన్నంత పరిశీలించండి. థ్యాంక్ యూ సార్. సో రెఫర్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ఇంతమందిని రెఫర్ చేశాను. ఈ టాప్ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ద్వారా నాకు 30 మీకు బాగా కనిపిస్తుంది, 30 బిలియన్స్ 60 బిలియన్స్ వీళ్ళ ద్వారా, వీళ్ళ దగ్గర 3 ఇట్లా వీళ్ళ ద్వారా మనకి సపోర్ట్ అయింది. సో రెఫర్ చేయడం వల్ల కూడా ముందు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సింపుల్గా కనబడుతుంది,
అది ఎప్పుడైతే మన క్రిస్టల్స్ వాల్యూస్కి వచ్చాయో ఇది పెద్ద భారీ అమౌంట్ అవుతుంది. సో వీటి ఇలా క్రిస్టల్ కంపెనీ స్టార్ట్ చేశాను. అప్పుడు కంపెనీ అప్డేట్లు ఉన్న 5 months 6 monthsలో నేను టైం తీసుకొని టైం వృధా చేయకుండా క్రిస్టల్ కంపెనీ మీద పెట్టాను. అద్భుతం జరిగింది. మన సంతోష్ గారు సార్ ద్వారానే నేను ఈ గుడ్ న్యూస్ విన్నాను. సో ఇక్కడ డాట్స్ పోగు చేయడంలో వరల్డ్ టాప్ 2లో ఉన్నాను. ఇది జరిగి దాదాపు 5 months అవుతుంది. ఈ రికార్డు వచ్చి ఇది ఫస్ట్ రికార్డు. నాలో వేగాన్ని పెంచింది, నాలో ధైర్యాన్ని పెంచింది. నేను పడ్డ కష్టానికి ఈ స్లైడే నన్ను ఈ స్టిల్ ఈ రోజు వరకు నడిపిస్తుంది. ఈ రికార్డు సాధించడానికి. సో ఇక్కడ డాట్స్ని ఎండ్ చేయడంలో టాప్ 2లో ఉన్నాను. స్నేక్స్ని అటాక్ చేయడంలో టాప్ 8 ప్లేస్. ఆ రోజు ఒకే రోజు ఇచ్చారు. 2 వింగ్లో మనం వరల్డ్ టాప్ 10లో ఉన్నాము. ఇప్పుడు దీన్ని మెరుగుపరిచానండి. ఇది టాప్ 1లో ఎప్పుడు ఇచ్చినా ఇది టాప్ 1లో ఉంటున్నాను. ఏ రోజు మళ్ళీ ర్యాంక్ ఇచ్చినా కంపెనీ టాప్ 1లో ఉంటాను. ఇది మాత్రము టాప్ 2లో ఉన్నాను. నేను మా పిల్లలు లీడర్ బోర్డ్లో 100 మెంబర్స్ని స్టడీ చేశారు. దాన్ని బట్టి నేను టాప్ 2లో స్కిన్ హంటర్స్లో వరల్డ్ టాప్ 2, దీంట్లో వరల్డ్ టాప్ 1. క్రిస్టల్స్ ఎన్ను చేయడంలో మన దర్దాపుల్లో కూడా ఎవరు లేరండి. ఇది మన యొక్క డ్రైవ్ టీమ్కి, మన దక్షిణ భారతదేశానికి, టోటల్ ఇండియాకే తలమానికం కాబోతుంది. నేను టాప్ చేశాను. సరే, లీడర్ బోర్డు స్టార్ట్ చేశారు. ఫస్ట్ లీడర్ బోర్డులో నెట్ అవ్వగానే వితిన్ 5 minutesలో బయటకు నెట్టేశారు నన్ను. అంటే వాళ్ళ రికార్డు నేను అందుకోలేదు. ఇదేంట్రా బాబు, మరి వరల్డ్ లెవెల్లో నేను ఈ రికార్డు చేశాను. లీడర్ బోర్డులో ఎంటర్ అవుతే జస్ట్ ½ an hour లోపలికి కూడా రానివ్వాలి. అంటే ఆ క్రిస్టల్స్ నేను ఇవ్వలేకపోయాను. ఏంటి ఇంత ఫాస్ట్గా ఉంది, దీన్ని కొంచెం అర్థం చేసుకొని నేను ఒక 2 నెలలు టైం తీసుకున్నాను. 58 ప్లేస్, 60 ప్లేస్, 70 ప్లేస్, ఒకసారి వీలైతే అసలు లేవు. అలా ఉన్న సిచ్యువేషన్లో నేను దాన్ని కొంచెం ఆలోచన చేసి మా పాప సపోర్ట్ తీసుకున్నాను. జయ అని చెప్పేసి ఆ పాప సపోర్ట్ తీసుకొని దీంట్లో బాగా వేయాలనుకుంటున్నాను. ఫస్ట్ గట్టిగా ఈ పాపే ఈ 3 మేనేజ్ చేసిందంటే మా పాపే సపోర్ట్ చేసింది. వరుసగా 3 సార్లు లీడర్ బోర్డులో టాప్ 3 ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు స్కిన్ వచ్చిందండి. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మీ రికార్డు పంపించండి, పరిశీలించి మేము బెస్ట్ 3 ప్లేసులు సెలెక్ట్ చేస్తామన్నారు కంపెనీ. బెస్ట్ 3లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దానివల్ల అది నెక్స్ట్ స్లైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు లీడర్ బోర్డులో రీసెంట్గా ఈ గేమ్ ఆడేటప్పుడు 1000 మంది దాకా ప్రజెంటేషన్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది గొప్ప విషయం. 100 మందికి కాదు, 200 మందికి కాదు, 1000 మందికి ఏదో ఒక ర్యాంకింగ్ ఇచ్చి ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు లీడర్ బోర్డులో పాల్గొనవచ్చు. పాల్గొని కొంచెం ప్రయత్నం చేస్తే ఏదో ఒక ప్లేస్ మనం సాధిస్తాం. మీలో కాన్ఫిడెంట్ వస్తుంది, దానివల్ల క్రిస్టల్స్ పెరుగుతాయి. సో ఇలా లీడర్ బోర్డులో ఉండేలా మనం ట్రై చేయాలి. అది ఏమిగా లీడర్ బోర్డులో నేను ఉన్నప్పుడు ఈ స్కిన్ ఇచ్చారండి. సో నేను చివరి 30,000 కోట్లు అండి, 30,000 కోట్లు కంప్లీట్ చేశాను. చివరి 10 కోట్లు ఈ స్కిన్తోనే కంప్లీట్ చేశాను. సో ఇది ఫేవరెట్ స్కిన్. దీంతో ప్రస్తుతం ఆడుతున్నాను. దీనివల్ల నేను 30,000 కోట్ల క్రిస్టల్స్ని క్రాస్ అయ్యాను. స్టిల్ ఇది ఓవరాల్ రికార్డ్. ఎందుకంటే ఇది ఇంకా నేను డిసెంబర్ నాటికి 1,000 కోట్ల క్రిస్టల్స్ని తయారు చేయాలి. 1 trillion గోల్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ మీటింగ్కి ఎందుకంటే బెటర్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 3rd ప్లేస్ వచ్చినప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు పంపించారు, వాళ్ళకి మేము డీటెయిల్స్ పంపించాము. దీనివల్ల ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నాకు $50 పంపించారు. $50ని నేను ఇమీడియట్గా వేరే ఖర్చు పెట్టకుండా ఇమీడియట్గా నేను సీస్ కాయిన్ కొన్నాను. క్రిస్టల్ కామీ ద్వారా వచ్చిన గిఫ్ట్ నుంచి 19 సీస్ కాయిన్ కొన్నానండి. సో అది ఇన్కమ్గా మారింది. అంటే క్రిస్టల్ కామీ దగ్గర మనం పెట్టుబడి పెట్టడమే కాదు, తీసుకోవడం కూడా స్టార్ట్ అయింది. 3 monthsలో చాలా భారీ స్థాయిలో అమౌంట్ మనం తీసుకోబోతున్నాం. కనుక మనసు పెట్టండి. సో మొత్తం మీద ఇది అద్భుతమైన ప్రోగ్రామ్. నేను మెయిన్ దీని మీద ఎంత గోల్ ఉండడానికి కారణం అంటే సీస్ కాయిన్స్ మన సార్ వాళ్ళ మీటింగ్లలో వరల్డ్లో చాలామంది సేకరించారు. నిన్న కూడా డిస్కషన్ అయింది.
చాలా మంది సీ స్కాన్లు వేల సంఖ్యలో ఉన్నాయని విన్నాను. సరే, ఆ ప్రయత్నంలో మనం వెనకబడ్డాము. సో నేను అనుకుంటుంది ఏంటంటే దీంట్లో ఇలా కట్ చేసుకుంటూ వచ్చాము, తెగలేదు. సో ఇలా కట్ చేసేసాను నేను. అంటే ఈ క్రిస్టల్ కామెడీలో టాపర్గా ఉండి అద్భుతాలు సృష్టించి ఆ క్రిస్టల్తో వచ్చిన అమౌంట్ తోటి వరల్డ్లో లీడర్స్ అందరినీ కంటే ముందుగా క్రిస్టల్ సిఈస్లో ఎవరంటే వాళ్ళందరూ కూడా రంగనాయకులు విశేషలాగా నేను డిజైన్ చేసుకున్నాను సార్. మన ప్రైవేట్ టీం వాళ్ళ బేసిక్ నుంచి నేను సార్ వాళ్ళ జూమ్ మీటింగ్ ఇంటూ నేను మోటివేట్ అవుతూ నేను హైదరాబాద్లోనే చెప్పాను, బాల్ ఎంత గట్టిగా గోడకు కొడితే అంతగా ఎక్కువ రియాక్ట్ అయినా ఆ రియాక్షన్ని హైదరాబాద్లో చూపించాను. అంతకంటే ఎక్కువ రియాక్షన్ భీమవరంలో చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎదుగుంటే అందుకంటే డబుల్ రియాక్షన్ మళ్ళీ చూపించడానికి రెడీ అవుతున్నాను. సో క్రిస్టల్ కామెడీ మీద మనసు పెట్టి అద్భుతాలు చేయండి సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రయల్ లీడర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 64,000 డాట్స్ని పట్టుకున్నాము. 64,000 డాట్స్ నాన్ స్టాప్గా ఒక 1 అటెంప్ట్లో. దానికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే 64,598 డాట్స్ మనం క్యాచ్ చేస్తే 327 కోట్లు. ఇంతవరకు టీవీలో ఆడిన ఏ వ్యక్తి దగ్గర నుంచి ఇన్ని క్రిస్టల్స్ 1 అటెంప్ట్లో ఎర్న్ కాలేదు. ఇది గతంలో 100 కోట్ల రికార్డు నాదే ఉంది, 182 కోట్ల రికార్డు నాదే ఉంది. ఈరోజు స్టిల్ 327 కోట్లు జస్ట్ 3 అవర్స్ 3.5 అవర్లు జరిగిందండి ఈ కార్యక్రమం. దీన్ని బేస్ చేసుకొని నేను ఆడితే నాకు వచ్చిన ఒక ఆటలో ఇంత. సో ఈ క్రిస్టల్ కామ్కి ఇదొక పాయింట్ మార్చాలని నేను మనం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి సార్ దుబాయ్ నుంచి వస్తూ జస్ట్ ఆడియో వీడియోలను కంటిన్యూ చేశారు. క్రిస్టల్ కామ్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నేను జాయిన్ అయ్యాను, అందరం చేస్తున్నాము, త్వరగా ఇన్వాల్వ్ అవ్వండి. దాని వాల్యూ నేను అక్కడికి బెంగళూరు పోతే ఇదైనా నేను సార్ దాన్ని విన్నాను నేను. సో నేను అనుకుంటున్నాను స్టార్ట్ చేయాలి, లేట్ అయిపోతుంది. తర్వాత కూడా వారం పట్టింది. సో బీజం పడింది, సార్ వారి ఆలోచన ద్వారానే పడింది. దాన్ని ఈరోజు రైడర్ సార్ గారు మన ట్రైల్ టీమ్కి మనందరికీ మీ అందరూ వెల్వీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాటలు వస్తున్నాయి మనకి. ఎందుకంటే ధోని మనం దరిదాపుతున్నామంటే ప్రపంచంలోనే ఎవరు దరిదాపులో లేరు. బట్ చాలా గర్వంగా ఉంది మన డ్రైవ్ టీం. గర్వంగా చెప్పవచ్చు అండి. అంటే మేము స్టార్టింగ్ చెప్పాను చూడండి, మనం ఫస్ట్ నుంచి ఇస్తున్నటువంటి గ్రూప్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మన టీం కాని వాళ్ళు కూడా చాలామంది నిలబడ్డారు. సార్ దగ్గర ఈరోజు 55,000 సిఎస్ పాయింట్స్ మన దగ్గర, అంటే మన టీంలో లేనప్పుడే అన్ని సంపాదించుకున్నారు. అది కాకుండా సరికి 4 కూతుర్లో ఒక్కొక్క దగ్గర 5,000 పాయింట్స్ ఉన్నాయి. సో నేను చిన్న పెర్ఫార్మెన్స్ చూసారు. ఒక్కొక్కరిని స్పోర్ట్స్లో నిలబెట్టారు, బ్యాంకులలో పెట్టారు, క్రిస్టల్ కామెడీలో పెట్టారు, సిఎస్ పాయింట్లు కనిపెట్టారు. సో అంటే అన్ని రంగాల్లో మనకి తెలిసిన